జన్మింపజేసింది. భారతదేశంలో జన్మించినటువంటి పుణ్య పురుషుల జీవితాలను కనుక భారతీయ పౌరులు గమనిస్తే ఈ దేశం కోసం ఎలా జీవించాలి, ఈ దేశంలోని సమాజ హితం కోసం ఏ విధంగా త్యాగ భావనను అలవర్చుకోవాలనేటువంటి ఆలోచనని యువకులకి పౌరులకి కల్పిస్తుంది. అటువంటి పుణ్య పురుషులు, పురాణ పురుషులు, ఋషులు, మునులు, పుంగవులు ఎంతో మంది భరత భూమిలో జన్మించారు. తన తల్లి భరతమాత పాదాల చెంతన పాదాక్రాంతమై భరతమాత సేవ కోసమే తమ ఆజన్మాంతం సేవలు చేసి వారి యొక్క జన్మను పునీతం చేసుకున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో జన్మించి ప్రపంచ మేధావిగా అనతి కాలంలోనే తన ప్రతిభను నిరూపించుకొని అనగారిన అట్టడుగు వర్గాల నుంచి జన్మించి ఈ దేశంలో ఉన్నటువంటి దీన దళిత జన బాంధవులకు ప్రియ బాంధవుడయ్యాడు, అంబేద్కరుడయ్యాడు, అందరి వాడయ్యాడు అంబేద్కర్. ప్రపంచ మేధావిగా పేరు గణించడమే కాదు, భారతదేశం యొక్క ఆత్మని మనం భావిస్తున్నామే, ఆ ఆత్మకి సాక్షాత్కారంగా దానికి ప్రాణం పోసినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆధునిక భారతదేశ పితామహుడిగా మనం అభివర్ణించుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నవభారత నిర్మాత, నిజంగా ఆధునిక భారత పితామహుడు. సమాజంలోని అన్ని వర్గాల కోసం, సమాజంలోని అన్ని మతాల కోసం, ఈ దేశాన్ని సమైక్యంగా నిలపడం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశం యొక్క భావి తరాల యొక్క శ్రేయో సంరక్షణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితంలో పడినటువంటి తపన ఏదైతే ఉందో ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకి కూడా ఆదర్శదాయకం, అభినందనదాయకం కూడా. కుల మత ప్రాంత వర్గ ప్రాంత సిద్ధాంతాలకు అతీతంగా ఈ భరత భూమిలో జన్మించి భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం పరితపించినటువంటి పుణ్య పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేటి యువతరం అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని చదవాలి. చదవడమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని అవపోసన పట్టించుకోవాలి. మరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తులుగా, ప్రజ్ఞాశీలుగా, మేధోపరమైనటువంటి వ్యక్తులుగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ అభివృద్ధి చెందాలి. ఆ సంకల్పంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70 సంవత్సరాలుగా ఈ దేశంలో పనిచేస్తుంది. సామాజిక సమరసత ఇది మా నినాదం కాదు, నిబద్ధత అని చెప్తూ ఉంది. సోషల్ ఈక్వాలిటీ ఇస్ నాట్ అవర్ స్లోగన్, ఇట్స్ అవర్ కమిట్మెంట్. అదే సంకల్పంతో 70 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాధనలో ఏబీవీపీ పనిచేస్తుంది. మనందరం కూడా మున్ముందు రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేద్దాం, సంకల్పం చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్.